సాగర్ గారు చెప్పండి సార్. అంటే మీరు కమిషన్లకు కకృతి పడి అంటే రివర్స్ ఇండెక్స్ పేరుతో కల్తీ నెయ్యికి మీరే అనుమతించారని చెప్పేసి మీ ప్రధాన ఆరోపణ ఉంది, ఏం చెప్తారు? కమిషన్లకు కక్కుర్తిపడే వ్యవస్థను కానీ ఇలాంటి తయారు చేసింది ఎవరు పాలన అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు స్వామివారి విషయాన్ని కాబట్టి ఇది పొలిటికల్ గా మనం విమర్శించడం బాగుండదు. 320 రూపాయలు వైఎస్ఆర్సీపీ కొనుగోలు అంటే గతంలో 276 రూపాయలకి టీడీపీ ప్రభుత్వం ఎలా కొనుగోలు చేశారనేది కూడా అక్కడ మిత్రులందరూ కూడా వాళ్ళు స్టేటస్ తెప్పించుకొని చూడాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరిని కోరుతూ, ఇది స్పష్టంగా ఆ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మా నెయ్యిలో కల్తీ జరగలేదు, ఏ ల్యాబ్కైనా పోదాం, మా దగ్గర కూడా టెస్ట్ రిపోర్టు మా బ్యాచ్ రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయని అన్నారు. ఎందుకు వాళ్ళ మీద విజిలెన్స్ దాడి చేయలేకపోయింది మన వాళ్ళు? మనకు రైట్ ఉందా లేదా? ఎప్పుడైతే కల్తీ జరిగిందన్నారో అప్పుడు ఎందుకు వాళ్ళ ఫ్యాక్టరీ మీద రైడ్ చేసి మన బ్యాచ్ నెంబర్లు ఎందుకు తీసుకెళ్లలేదు? గతంలో వాడిన బ్యాచ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకొని విజిలెన్స్ రైట్స్ ఈ టీటీడీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనేది ప్రధానమైన ఒక భక్తుడుగా నేను కూడా ఈరోజు అడుగుతున్నాను. ఒక ఈవోగా బాధ్యతలు తీసుకొని శ్యామలరావు గారు కల్తీ జరగలేదన్నాడు. మొన్న మళ్ళీ ప్రెస్ కి కల్తీ జరిగిందనే చెప్తున్నారు ఆయన. కల్తీ కాదు, లడ్డులకు వాడలేదంటున్నారండి మీరు. శ్యామలరావు గారు ప్రశ్న కాదండి, గతంలో కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మేము టెస్ట్కి వెళ్ళాము. ఆ టెస్ట్ లో ఇప్పుడు తేలింది ఇదంతా కూడా గతంలో వాడేశారు, ఆ వాడిన దానిలో కూడా కల్తీ ఉందనేది అని చెప్తున్నారు. అవునవునండి. ఇప్పుడు అంటే అప్పుడు లడ్లు ఉన్నాయా? గతంలో వాడిన లడ్లు అమ్మేశారు కదా, తినేశారు జనాలు, అదే కదా ప్రాబ్లం. ఎలా తెలుస్తుంది టెస్ట్ మీరు చెప్పండి? అంటే శాంపిల్స్ ఏమైనా తీసి పెట్టున్నారా? అట్లాగా సార్, గత కొంతకాలంగా మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు శాంపిల్స్ ఏమైనా బ్లడ్ అయితే బ్లడ్ శాంపిల్ తీసి స్టోరేజ్ లో పెడతారు. లడ్డు శాంపిల్ ఇప్పుడు ప్రీవియస్ లడ్లు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అదే దానికోసమే ఇప్పుడు గతంలో వీళ్ళు అన్ని సరఫరా చేశారు. ఇటు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ ఎవరైనా తేల్చాల్సిన అంశాలు అవే. ఆ లడ్డుల్లో గతంలో వాడిన నెయ్యి తాలూకు. అవునండి, ఇప్పుడు నిజంగా కూడా అట్లా కాదు మస్తాన్ రావు గారు. ఇప్పుడు మీరు మస్తాన్ రావు గారు అదే చెప్తున్నారు, మీరు చాలా అనుభవజ్ఞులు, మాకన్నా కూడా చాలా పెద్దవాళ్ళు. కానీ నాగేశ్వరరావు గారు కదా, మస్తాన్ రావు గారు కదండి. ఉన్నారు, సరే చెప్పండి. నాగేశ్వరరావు గారు పొలిటికల్ అనాలిసిస్ట్ ఉన్నారు కదండి, ఫస్ట్ వారే మాట్లాడారు, చాలా క్లుప్తంగా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత సున్నితమైన విషయంలో ఏమైనా ఒక కమిటీ వేసి, ఒక విజిలెన్స్ కమిటీ వేసి దీన్ని గోప్యంగా హిందూ ధర్మాన్ని, హిందూ భక్తుల మనోభావాలు తగ్గుంటే ఒక ఈఓ గారి రిపోర్టు, ఒక ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా సున్నితమైన విషయాన్ని అలా పొలిటికల్ మీటింగ్ లో చెప్పొచ్చు అనేది మీరు కూడా అడగండి, ఒకసారి విచారించండి, మీరు ఆలోచించండి. ఇదే విధంగా మేము అడుగుతున్నాం ఈరోజు సుప్రీంకోర్టుకో సిబిఐకో అడుగుతున్నాం. ఈ రోజు ప్రపంచంలోన విహెచ్పి విశ్వ హిందూ పరిషత్తు హిందువుల కోసం పోరాడే సంస్థ, వాళ్ళు కూడా ఈ రోజు ఏం చెప్తున్నారు, సిబిఐకి సుప్రీంకోర్టు వాళ్ళు అడుగుతున్నారు. అంటే అంతకన్నా పెద్ద సంస్థ మంది, అంతకన్నా పెద్దన హిందువుల కోసం పోరాడే పార్టీలా వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ? ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు హిందూ మనోభావాల కోసం, హిందువుల కోసం పోరాడే సంస్థ విహెచ్పి. ఈ రోజు విహెచ్పి కూడా అడుగుతుంది, ధార్మిక సంస్థలు కూడా అడుగుతున్నాయి సుప్రీంకోర్టుకి ఇమ్మని. సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ లోబడి పనిచేస్తారు కాబట్టి నిజంగా తేలాలంటే వెంకటేశ్వర స్వామి కృపగాని ఉండి దీంట్లో ఎవరు చేసినా కూడా పాపం చేస్తే వాళ్ళు గోయిందా, తప్పు చేసినా కూడా ఈ అన్ని తప్పుడు రిపోర్ట్లు చెప్పి అన్ని చేసినా కూడా వాళ్ళు గోయిందా అనేది ఈ రోజు ప్రజల్లో ఈ రోజు అనుకుంటున్నారు. ఈ రోజు నిజంగా కూడా భక్తులు ప్రజా మనోభావాలు దెబ్బతినకూడదంటే ఇది అత్యున్నతమైన న్యాయస్థానం. ఈ రోజు మనం హిందువులని ఎలా వెంకటేశ్వర స్వామిని కులదైవంగా కోరుతామో ప్రఖ్యాతమైన న్యాయస్థానంలో కూడా ఒక సుప్రీంకోర్టును మేము అడిగాం కానీ ఇంకెక్కడ కూడా అడగలేదు. కాబట్టి మేము విచారణకు రాలేదు, విచారణకు భయపడడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికన్నా సిద్ధమే అని మేము ఈ రోజు ఉన్నాం. కాబట్టి దయచేసి హిందూ మనోభావాలు కాపాడాలంటే ఇది సిబిఐ కానీ సుప్రీంకోర్టుకు కానీ ఇస్తేనే
మొత్తం ఏఆర్ డైరీ లిస్టు గాని, ఈఓ గారిని గాని, అడిషనల్ ఈఓ గారిని గాని ఆ పోర్టులో పనిచేసి నిజంగా కూడా ఈ రోజుకి మేము అడుగుతున్నాం, బ్రాహ్మణులు పోర్టులో పనిచేసే వాళ్ళని వాళ్ళు మరొకసారి అడుగుతున్నాను, నెయ్యి ల్యాబ్కి కూడా పోవలేదు, వాళ్ళు అలా తాకి గాని వాసన చూసి చెప్పగల అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఒకసారి అడిగారు గతంలో ఏమన్నా జరిగాయని. ఇవన్నీ కేవలం ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు మీరు ల్యాబ్ అని అంటే లడ్లు ఏమన్నా శాంపిల్స్ చేసి స్టోరేజ్ చేస్తున్నారని అది కూడా బయట పెట్టమనండి, ఒకసారి మేము తెలుసుకుంటాం. రైట్, మనకు టైం చాలా తక్కువ ఉంది. రైట్, సాగర్ గారు కంక్లూడ్ ఇవ్వరా? చెప్పండి. కంక్లూడ్ ఇవ్వండి. అదేనండి, ఇప్పుడు మేము చెప్పేది కానీ భక్తుల మనోభావాలు ఇందాక కూడా చెప్పాను, విహెచ్పి కానీ ధార్మిక సంస్థలందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, సుప్రీంకోర్టు అడుగుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? ఇప్పుడు మేము అడిగింది వాళ్ళు అడిగింది కూడా భక్తులకి వాస్తవాలు తెలియచేయాలి. కాబట్టి ఇప్పుడు డాక్టర్ నాగేశ్వరరావు గారు పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా చెప్పినట్టు అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎస్ఎస్ఏ అయి ఉందని కూడా ఎవరికి తెలియదు, వారు ఇప్పుడు తెలియజేశారు. అటువంటి సంస్థను కూడా చేసి ఒక కమిటీ వేసి ఇమీడియట్ గా ఎందుకు చేయలేకపోయారు అనేది కూడా ఈ రోజు $1000 క్వశ్చన్ లాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది కేవలం రాజకీయ రంగులు వేయకుండా నిన్న గౌరవనీయులైన మన కిషన్ రెడ్డి గారు కూడా ఇది చాలా సున్నితమైన విషయం, దీన్ని ఎక్కువ కూడా ఫోకస్ చేయాల్సిన పని లేదు, ఇది సున్నితంగా చూడాలని చెప్పారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఏమంటే టీడీపీ అనుబంధ సంస్థలు జగన్ గారు ఆఫీసుకు పోయి ఇళ్ల మీద దాడులు చేపిస్తున్నారు. ఇవన్నీ వెంటనే అరికట్టాల. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పార్టీలకి కక్షలు పెరిగిపోయి ఇది మత విద్వేషాలకు దారి తీయకుండా ఉండాలంటే ఇమ్మీడియట్లీగా కూడా రాజ్యాంగం అన్ని తెలిసిన నిపుణులను కూడా కూర్చోబెట్టుకొని ఇది సిబిఐకి సుప్రీంకోర్టుకి ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రధానమైన భక్తులందరి తరఫున నేను కూడా ఒక భక్తుడిగా కోరుతున్నాను.